కేంద్రంలో ఈసారి చంద్రబాబు పాత్రకు ప్రాధాన్యత పెరిగింది. గత 5 ఏళ్లుగా గడ్డు పరిస్థితులను ఎదుర్కొన్నారు చంద్రబాబు. రాష్ట్రంలో అధికారానికి దూరం కాగా కేంద్రంలో కూడా పరపతి తగ్గింది. అటు బీజేపీ అగ్రనేతలు పట్టించుకోలేదు. వారిని కాదని ఇతర జాతీయ పార్టీలతో సంబంధాలు ఏర్పరచుకోలేదు చంద్రబాబు. అయితే ఈ ఎన్నికల్లో అనూహ్యంగా చంద్రబాబు ఇమేజ్ పెరిగింది. రాష్ట్రంలో సింగిల్ గా టీడీపీ 134 అసెంబ్లీ స్థానాలను సాధించింది. కూటమి పరంగా 164 సీట్లతో అద్భుత విజయాన్ని సొంతం చేసుకుంది. తెలుగుదేశం పార్టీ సొంతంగా 16 ఎంపీ సీట్లలో గెలిచింది. కూటమి పరంగా 21 సీట్లతో సత్తా చాటింది. అయితే గత 2 సార్లు కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ సొంతంగానే అధికారంలోకి రాగలిగింది. కానీ ఈసారి మెజార్టీకి కాస్తంత దూరంలో నిలిచిపోయింది బీజేపీ బలం. సరిగ్గా అటువంటి సమయంలోనే నేనున్నాను అంటూ చంద్రబాబు ఎన్డీఏ ఊపిరిపోసింది. మూడోసారి ఎన్డీఏ సుస్థిరతకు చంద్రబాబు అవసరం అనివార్యంగా మారింది. దీంతో చంద్రబాబు ఇమేజ్ అమాంతం పెరిగింది. కేంద్ర ప్రభుత్వంలో టీడీపీ చేరింది. టీడీపీ కూటమి ప్రభుత్వంలో బీజేపీ భాగస్వామ్యం అయింది. అయితే చంద్రబాబు ఇక్కడే ఒక ప్లాన్ వేశారు. రాజకీయ ప్రయోజనాల కంటే రాష్ట్ర ప్రయోజనాలకు పెద్దపీట వేస్తూ కేంద్ర స్థాయాన్ని పొందేలా పక్కాగా ప్లాన్ చేశారు. అందులో భాగంగానే అమరావతి రాజధాని నిర్మాణానికి కేంద్ర బడ్జెట్లో 15,000 కోట్ల రూపాయలు సాయం దొరికింది. పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణానికి సైతం నిధుల కేటాయింపు జరిగింది. ఈ 5 ఏళ్ల పాటు ఇలానే సాఫీగా వెళ్లిపోవాలని చంద్రబాబు భావిస్తున్నారు. వీలైనంత వరకు భారీగా కేంద్రం నుంచి నిధులు సమీకరణ చేయాలని భావిస్తున్నారు. చంద్రబాబు ఢిల్లీ వెళ్తున్న ప్రతిసారి రాష్ట్రానికి ఏదో ఒక ప్రయోజనం దక్కుతూ వస్తుంది. ఈ తరుణంలో ఈ నెల 7న చంద్రబాబు ఢిల్లీ వెళ్లనున్నారు. దీంతో కేంద్ర సాయంపై ఇప్పుడే చర్చ ప్రారంభమైంది. చంద్రబాబు 2 రోజుల పాటు ఢిల్లీలో ఉండనున్నారు. ఈ నెల 7న ఢిల్లీ బయలుదేరి వెళ్తారు. 8వ తేదీ సాయంత్రం తిరిగి అమరావతికి వస్తారు. ఢిల్లీ పర్యటనలో ప్రధానంగా విశాఖ ఉక్కుపై కేంద్ర ఆర్థిక, ఉక్కు శాఖల మంత్రుల ఆధ్వర్యంలో జరిగే కీలక సమావేశంలో పాల్గొంటారు. అనంతరం ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షాలతో భేటీ అవుతారని తెలుస్తోంది. అయితే దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది. ఏపీకి రావాల్సిన కీలక ప్రాజెక్టులతో పాటు అమరావతి రాజధాని, పోలవరం నిర్మాణంపై వారితో చర్చించే అవకాశం ఉన్నట్లు సమాచారం. మరోవైపు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ను చంద్రబాబు కలవనున్నారు. అనంతరం వారితో చర్చలు జరపనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే విశాఖ రైల్వే జోన్ తెరపైకి వచ్చిన సంగతి తెలిసిందే. కేంద్రం ఆమోద ముద్ర వేసిన విషయం విదితమే. విశాఖ రైల్వే జోన్ భూమి పూజ ముహూర్తంపై రైల్వే శాఖ మంత్రితో చర్చించబోతున్నట్లు సమాచారం. రాజధాని అమరావతికి ప్రపంచ బ్యాంకు నిధులు, పోలవరం అంశంపైన చర్చించనున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రానికి వరద సాయంతో పాటు ఇతర కేంద్ర ప్రాజెక్టులు, ఏపీకి సంబంధించిన ముఖ్య అంశాలపై కేంద్ర పెద్దలతో సీఎం చర్చిస్తారని అధికార వర్గాలు చెబుతున్నాయి. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు హిట్ టీవీ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.